దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి 11 వచనాలు. రండి, నేను మీ నిమిత్తము సమయానుకూలంగా మొదటి 6 వచనాలు తర్వాత 11 వచనం చదివి వినిపిస్తాను. ప్రియులారా, యథావిధిగా మీకు జ్ఞాపకం చేసినట్టుగా మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా మీ ప్రభు పేరట మనం చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా, అతడు తన ముఖము గోడతోట తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుల దేవుడగు దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును నేను కాపాడుదును. నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. అలాగే 11వ వచనం కూడా చదువుకుందాం. ప్రియులారా, ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా, ఆయన అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందుకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేశాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము మరణం మీద అధికారం. మరణం మీద అధికారం, పవర్ ఓవర్ డెత్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, హిజ్కియా త్వరలో చనిపోతాడని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించాడు. అది విన్నప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఏడ్చుచూ హృదయపూర్వకంగా దుఃఖముతో దేవునికి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అలాగే 3 రోజుల వ్యవధిలోనే హిజ్కియా అనారోగ్యానికి నయం చేయడానికి ఆయన ప్రతిస్పందించాడు. హిజ్కియా జీవితాన్ని 15 సంవత్సరాల ఆయుష్తో దేవుడు దీవించాడు. హిజ్కియా ఇవన్నీ జరుగుతాయని రుజువు కొరకు దేవుణ్ణి అడిగాడు. హిజ్కియా కోరినట్లుగా సూర్యాస్తమయము యొక్క నీడను 10 మెట్ల వెనుకకు తరలించడం ద్వారా దేవుడు హిజ్కియాకు తన అభయహస్తాన్ని ప్రకటించాడు. ఇది ఈ పాఠం యొక్క సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి 6 వచనాల్లో రాయబడినటువంటి విధంగా మన కన్నీటి ప్రార్థనలకు దేవుడు ఎన్నడూ కన్నుమూయడు. ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. ప్రార్థిస్తే ఆయన కన్నులు మూసుకొని ఉండడు అన్న సంగతి నేటి పాఠ్యభాగం మనకు స్పష్టం చేస్తుంది. ప్రియులారా, కనుక అనేక మంది ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన వెంటనే జవాబు రాకపోవడం చూసి ప్రభు ఇంకా మా ప్రార్థన వినడం లేదేమో అనుకుంటారు. ప్రియులారా, కానీ మన దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. దేవుడు హిజ్కియా రాజు దుఃఖంతో చేసినటువంటి ప్రార్థన విని అతన్ని స్వస్థపరిచాడు, అతని జీవితాన్ని పొడిగించాడు. నేను ఎలాంటి హృదయంతో ప్రార్థిస్తున్నాను అని నీవు నేను మరొకసారి మన ప్రార్థన జీవితాన్ని ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, కనుక నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీ జీవితంలో ప్రభువును ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రభు వింటున్న సంగతి నువ్వు గుర్తిస్తున్నావా? లేదా త్వరగా జవాబు రాకపోవడం చూసి ప్రభు సన్నిధిలో నేను నీవే బలహీనపరుచుకుంటున్నావా? 7వ వచనం నుండి 11వ వచనంలో రాయబడ్డ వచనాల ప్రకారంగా వారి విశ్వాసముతో పోరాడేటువంటి ప్రార్థించేటువంటి వారికి తప్పకుండా దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మార్కు సువార్త 9:24 చెప్పినట్టుగా నిజంగా ప్రార్థన విని జవాబిచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. హిజ్కియా సూచన కోసము ఆయన చేసినటువంటి అభ్యర్థనను దేవుడు ఆలకించాడు. ఎందుకనగా
హిజ్కియా అది లేకుండా తన మాట ప్రకారము దేవుని నమ్మడం కష్టమని దేవునికి తెలుసు ప్రియులారా. కనుక చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే మాట మనం వింటుంటాం ప్రియులారా. కనుక మనం అలాంటి విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు నమ్మడానికి దేవుడు మనం తప్పకుండా సహాయం చేస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుండి 29 వచనాలలో రాయబడినటువంటి మాటల ప్రకారంగా దేవుడు మనలను ఒకే పరిమాణంగా అందరికీ సరిపోయేటువంటి పరిమాణముతో వ్యవహరిస్తాడు. కనుక అందరికీ ఒక విధంగా ఆయన చూపలేకపోయినా ఎవరెవరికి ఏ విధంగా అవసరమో అందరికీ వారి వారి పరిమాణం చొప్పున చేసేటువంటి దేవుడిగా నేటి పాఠ్య భాగంలో నుండి మనం గమనిస్తున్నాం ప్రియులారా. మనం ఉన్న చోట లేక మనం ఉన్న పరిస్థితులలో ఆయన మనం తప్పకుండా కలుసుకుంటాడు. మన విశ్వాసం ఎదగడానికి తప్పకుండా ఆయన సహాయం చేస్తాడని నేటి పాఠ్య భాగము హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థన విని అతనికి ఎలాగో సమాధానం ఇచ్చి అతన్ని బలపరిచాడు ప్రియులారా. ఆనాడు ఉన్నటువంటి దేవుడు నేడు కూడా ఆయన సజీవుడే ప్రియులారా. కనుక ఈ సంగతి మరొకసారి మనం మర్చిపోకూడదని ప్రభువారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా, నిజమే హిజ్కియాకు ఈ మరణకరమైన రోగం నుండి విడిపించేటువంటి దేవుడు ఈ రోజున ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరు నీ జీవితంలో ఏదైనా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకోండి. మరణం సహితము జయించినటువంటి దేవుడు తప్పకుండా ఆ పరిస్థితుల నుంచి మనను విడిపించే దేవుడిగా ఉన్నాడన్న సంగతి ఈ పాఠ్య భాగం ఈరోజు కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక నరులను మంటికి మార్చే దేవుడు ఆయనే, నరులారా తిరిగి రండని సెలవిచ్చే దేవుడు ఆయనే అని కీర్తనకారుడు కూడా ప్రకటించిన మాట మనం వింటాం ప్రియులారా. కనుక రండి ఆ మహాదేవుని సన్నిధానములో మరణం మీద కూడా అధికారం కలిగినటువంటి దేవుడు, మరణాన్ని సహితము తిరిగి జయించినటువంటి దేవుడు, మరణము గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు మనకు దేవుడిగా ఉన్నాడు. ఆయన సన్నిధికి మనలను అప్పగించుకుంటూ ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవ, నిరాశలో కూడా హృదయపూర్వకంగా ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. మేమున్నటువంటి పరిస్థితి ఎంత కష్టమైన కఠోరమైనదైన తండ్రి, మా ప్రార్థన మీరు త్రోసివేయని దేవుడిగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ మీ చిత్తానుసారంగా మా ప్రార్థనకు జవాబిస్తారని విశ్వాసముతో నమ్మి స్తోత్రము చెల్లించి క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేక అనుభూతులు నడిపిస్తూ ఉండగా అనేకులతో మన యొక్క వ్యక్తిగత ఈ క్వైట్ టైం క్యూటీ అనుభవాలను పంచుకుందాం. వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలుగుతాం ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగం ద్వారా ప్రభు మాట్లాడినటువంటి మాట ద్వారా మీరు నిజంగా మేలు పొందినట్లయితే మీ అనుభూతులు మాతో కూడా పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. మరణకరమైనటువంటి పరిస్థితులలో నుంచి సైతం మనను విడిపించే దేవుడిగా ఉన్నటువంటి ఆ దేవాది దేవునికి మనం అప్పగించుకున్నట్టు కంటే ఉత్తమమైన మార్గం లేదన్న సంగతి నేటి పాఠ్య భాగం ద్వారా గ్రహిస్తూ ప్రియులారా, మన జీవితంలో ఏదైనా ఇలాంటి మరణకరమైన పరిస్థితులు ఉన్నాయేమో దేవుడు ఎదురము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరణం మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. రండి ఆయనకు మనం సమర్పించుకుందాం. అలాంటి సమర్పణ జీవితం ముందు సాగిపోవడానికి దైవ కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించి తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.